నా పేరు మల్లికార్జున స్వామి అలియాస్ మల్లిబాబు అండి. ఇంటి పేరుతో చెప్పు. నా పేరు వంక మల్లికార్జున స్వామి అలియాస్ మల్లిబాబు అంటారు. నాది రాజానగరం మండలం దివంచేరు గ్రామం. నేను 2019లో కానవరం రాజానగరం మండలం కానవరం గ్రామంలో 10 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నాం. ల్యాండ్ తీసుకున్న కాడి నుంచి పూర్వ రైతులు మరి ఎలా ఉండేవారో ఏం చేసేవారో తెలియదు. నేను వెళ్ళిన కాడి నుంచి కూడా 2019 బాగానే ఉన్నాను. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2020 నుంచి నాది డిస్ప్యూట్ పెరుగుతూనే ఉంది. ముందు వరి చేను పండించేవాడిని. అందులో వరి చేను పండిస్తుంటే పంట వచ్చి ఆ టయానికి మొత్తం దౌర్జన్యం చేయకపోతుంటే నేను అప్పటికప్పుడు వెళ్ళి నేను ఇలాగ నా పంటను నా దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి నేను కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాను. నాకు అప్పుడు పోలీస్ ఎయిడ్ ఇచ్చింది కోర్టు. పోలీస్ ఎయిడ్ ఇచ్చారు నాకు. పోలీస్ సెక్యూరిటీతో నేను పంటని నా ఇంటికి తీసుకెళ్ళే వరకు కూడా నాకు కాపలా ఉన్నారు. అయ్యిందండి. మళ్ళీ 21లో గెస్ట్ హౌస్ తగలబెట్టేశారు, బోర్ షెడ్ తగలబెట్టేశారు. 22లో బోరు 35 HP మోటార్ బోర్ లేపుకొని పట్టుకుని వెళ్ళిపోయారు. ఏంటి ఇది ఎలాగో చేస్తున్నారు, దేని గురించి చేస్తున్నారంటే నేను అక్కడ స్థానిక నేను బీసీ కులానికి సంబంధించిన నాయకుడిని. నేను తెలుగుదేశం ప్రభుత్వం. నువ్వు అక్కడ బీసీ నాయకుడు కాబట్టి గట్టిగా ప్రోత్సాహం చేస్తున్నారని చెప్పి నన్ను వైఎస్ఆర్ వాళ్ళు ఎంతో ప్రోత్సాహం చేశారు. నువ్వు కండువా కప్పుకోవాలని చెప్పి ఎంతో ప్రోత్సాహం చేశారు. నాకు 10 ఎకరాల భూమి పోయినా కానీ నేను కండువా కప్పుకోనని చెప్పి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశానికే కొనసాగుతాను. 83 నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నానని చెప్పి ఎంతమంది నాయకులు వచ్చినా కానీ ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం సమాధానం చెప్పుకుంటూనే వచ్చాం. అలాగే 23లో మా ఎస్సీ కుర్రాడిని చేలో ఉన్న కుర్రాడిని నన్ను అటాక్ చేయబోయారు. నన్ను చేయకపోయి నా ఎస్సీ కుర్రాడిని కాళ్ళు చేతులు ఎరగొట్టేసేసి చనిపోయారని చెప్పి అతన్ని ఎస్సీ కుర్రాడు నా పాలేరు కుర్రాడు నా కుర్రాడిని నన్నమ్మని చెప్పి వచ్చిన వాళ్ళు నా కుర్రాడిని కొట్టేస్తే అతను చనిపోయడం వదిలేసేసి వెళ్ళిపోతే నాకు ఎక్కడ నేను జంగారెడ్డి గుడిని ఆ రోజున నేను తెలుగుదేశం బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఉంటే మాకు మీటింగ్ పెట్టే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆ మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల మాకు అక్కడ ఉండగా నాకు ఫోన్ వస్తే అప్పటికప్పుడు మేము మళ్ళీ వచ్చి ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. అప్పుడు కూడా మన ఆ ఎస్సీ కుర్రోళ్ళు వాళ్ళు ప్రోత్సాహం చేస్తేనే ఒక ఎఫ్ఐఆర్ వేశారు తప్ప వాళ్ళని ఇప్పటికి ఏమాత్రం ఏమీ చేయలేదు, చర్య తీసుకోలేదు. ఆ రోజులోనే చర్య తీసుకుని ఉంటే నాకు ఇంతవరకు రాకపోను. అలాగే మొన్న 2025లో 200 మందితో అటాక్ చేశారు. అటాక్ చేస్తే పోలీసు వాళ్ళకి 112 కొడితే వచ్చి మీరు ఇక్కడ ల్యాండ్ ప్రాబ్లంలు గట్రా మాకు తెలియదు, ఎవరి భూమి ఎవరిది ఏంటో తెలియాలంటే మేము ఎంఆర్ఓ గారికి ఇది రాసిస్తాం, వాళ్ళు ఎవరో అన్నదో చెప్తారని అని చెప్పి మమ్మల్ని ఇరు వర్గాలలో ఒక 4 రోజులు ఉండొద్దని చెప్పి అన్నారు. అలాగే మేము వచ్చాం సార్. మాకు ఎంఆర్ఓ గారు సర్వేర్ గారు కూడా వచ్చి ఆ ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే పలానా భూమి వంక మల్లిబాబు గారిది, వాళ్ళ బ్రదర్ సురేంద్ర కుమార్ది, వాళ్ళ మిస్సెస్ వాళ్ళ అక్కయ్య గారు మాధవి గారిది అని చెప్పి మనకి ఇచ్చారు, ఎండాచ్మెంట్ ఇచ్చారు సార్. ఆ ఎండాచ్మెంట్ తీసుకెళ్ళి మేము ఎస్సీ గారికి కూడా ఇచ్చాం. సార్ ఇదిగో భూమి ఇదిగో మాదేనా అని మాకు ఎంఆర్ఓ గారు ఇచ్చారంటే ఎంఆర్ఓ గారిని మేము కూడా వెళ్ళి మేము ఎంక్వైరీ చేయాలి, మేము మాట్లాడిన తర్వాత మీకు తెలియజేస్తా అన్నారు. అలాగే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళారు. ఇలాగే ప్రొటెస్ట్ తీసుకుని ఏంటి సార్ ఏంటి ఎవరిదే భూమి అంటే మల్లిబాబు గారిది అని అన్నారు. అలాగే మొన్న 25లో నేను పామాయిల్తో వరి చేను పాటు చేస్తున్నారని చెప్పేసి నేను ఏప్రిల్ నెలలో ఈ నెల 7వ నెల జరుగుతుంది. సబ్సిడీ మీద కూడా నేను పామాయిల్ తోట వేసాను సార్. అది మొన్న ఆదివారం నాడు నైట్ దుండగులు వచ్చి మరి 10 ఎకరాల పొలాన్ని వాళ్ళు నరికేశారు. అంటే నేను అప్పటి నుంచి కూడా నా బాధనంతా కూడా మా నాయకులకి మా కమ్యూనిటీ వర్గాన్ని అందరికీ కూడా మేము తెలియజేసి మేము గొడవ చేసాం. సార్ ఇలాగ ఉంది ఏంటిది, మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమా లేకపోతే వైఎస్ఆర్ ప్రభుత్వమా, వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి నా మీద ఇంత దౌర్జన్యం చేస్తున్నారంటే మాకు మా నాయకులందరూ కూడా ఇమీడియట్గా చౌదరి గారు అవనండి, మా బుచ్చే చౌదరి గారు అవనండి, వాసు గారు అవనండి, మా బొడ్డి వెంకటరామ చౌదరి గారు వీళ్ళందరూ కూడా మన 7 మాకు 3-man కమిటీ మీటింగ్ జరిగింది బూరిపూడిలో. ఈ కమిటీలో 7 ఎమ్మెల్యే కూడా చాలా గట్టిగా మాట్లాడి మణి అన్నయ్య గారు చెప్పినట్టు అక్కడ ఇది కడపలోనో అనంతపురంలో జరుగుతుందా ప్రాక్టీస్ ఇక్కడ జరుగుతుందని చెప్పి
ఎస్పీ గారిని అడగడం జరిగింది. ఈరోజు మీరు లెటర్ పూర్వకంగా మాకు వచ్చి ఇంటి పత్రం ఇమ్మని చెప్పి అని అన్నారు. సార్కి తెచ్చాం, ఇవాళ లెటర్ పూర్వకంగా ఇచ్చాం. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన నాయకులకి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి మరి నేను వీళ్ళందరూ కూడా నా మీదకి వచ్చి ఇది సంగిశెట్టి వీర వెంకటరావు అని చెప్పి వ్యక్తి అండి నా మీదకి వచ్చేది. ఇది ఆయన వైఎస్ఆర్ పార్టీ అండి. ఇప్పుడు కూడా వైసీపీ పార్టీయే, మేము తెలుగుదేశం పార్టీ. అయితే ఇంత గొడవ జరుగుతుందని చెప్పి ఇప్పుడు ఏదో పార్టీకి జాయిన్ అవ్వడానికి అని చెప్పి మా కూటమిలో ఏదో పార్టీలో జాయిన్ అవుతాం అన్న టైప్లో ఏదో ప్రసారం చేస్తున్నారు. మరి ఇది కూడా మేము మా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారి దృష్టిలో కూడా పెడతాం. మరి ఇంత దౌర్జన్యం చేసి 10 ఎకరాల పొలం నరగడం అంటే, ఒక మొక్క నరగడం అంటే ఒకరిని చంపినట్టే లెక్కది. మరి అది చాలా బాధాకరమైన విషయం అండి. ఇప్పుడైనా సరే ఈ ఎస్వీ గారు స్పందించి మరి ఎమ్మెల్యే వాళ్ళ మీద చర్య తీసుకోమని, ఇప్పుడు కూడా మణి గారు మాట్లాడినట్టు మా నాయకులందరూ కూడా వచ్చారు. ఇప్పటికైనా సరే వాళ్ళది ఏదైనా ఒక డాక్యుమెంట్ ఏమన్నా ఉంటే, ఇది భూమి మా మల్లిబాబుది కాదు నాదేనని అంటే నేనే తక్షణం అక్కడి నుంచి భూమి వదిలేసి నేను బయటకు వచ్చేస్తానండి. మాకు అతనికి ఏమీ పాత గొడవ లేదు సార్. రాజకీయంగా కూడా ఏ గొడవ లేవు. 9 సంవత్సరాలు కాంగ్రెస్, అప్పుడు కాంగ్రెస్లో ప్రెసిడెంట్ చేశాడు వాళ్ళ మిస్సెస్ గారు. ఇప్పుడు వైఎస్ఆర్లోకి వెళ్ళారు. మరి మాకైతే ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగానే ఉన్నాం తప్ప మాకు ఏ రోజు కూడా ఆయనకి మాకు ఏ వివాదాలు లేవు. మరి ఇవాళకి కూడా మరి ఒక ఎస్సీ కుర్రాడిని కొట్టి ఇవాళ 10 ఎకరాల పొలం పోయిందంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. మరి ఇప్పుడు నష్టపరిహారం నాకు ఇప్పుడు వచ్చి ఆ సేను మీద నాకు 25 లక్షల వరకు కూడా జరిగి ఉంటుందండి. అంటే బోర్ మోటార్ తీసిన కానీ లేదు సార్. నేనే పొలంలో ఉన్నాను, నా సోదరులోనే ఉంది, నేనే వ్యవసాయం చేసుకుంటున్నాను సార్. నరికేశారు పంట అలాగే సార్ సార్ చేయలేదండి. ఇప్పుడు కూడా ఎవరిని కూడా చెప్పానండి, పలానా అనిసార్లు పలానా సంగిశెట్టి వీర వెంకటరావు అనే వ్యక్తి ఇలా వచ్చి ఇంత దౌర్జన్యం చేశారని చెప్పి ఎస్సీ గారికి, సిఐ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఆదివారం నాడు నైట్ నడిచేస్తారు సార్. ఇవాళకి 4 రోజులు అవుతుంది. నాకు సబ్సిడీ గవర్నమెంట్ నుంచే నాకు పామాయిల్ తోట సబ్సిడీ వచ్చింది సార్.